ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఉంటున్న స్ట్రెస్ లైఫ్ లో కంటిన్యూస్ గా మెజారిటీ అందరినీ చూస్తూ ఉంటే సెడెంటరీ లైఫ్ లోనే అలవాటు పడి ఉంటున్నారు. నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, సీనియర్ డాక్టర్ కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి. అంటే కూర్చొని చేసే పనే తప్ప శారీరక శ్రమ అన్నది లేకుండా ఉంటుంది. సో వీళ్ళకి ఏమన్నా ఇబ్బంది వస్తుందా, వీళ్ళు బాగానే ఉంటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి ఎక్కువ శాతం న్యాచురల్ గా వీళ్ళలో కనబడే మేజర్ ఇబ్బంది మెడ నొప్పి, వెన్నుపూస నొప్పి. సో వీటికి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఏమన్నా పరిష్కారం ఉందా? ఎస్, యూజువల్ గా కొద్ది అవేర్నెస్ అది క్రియేట్ చేస్తాను నేను. డాక్టర్ కేర్ హోమియోపతిలో మీకు అన్ని రకాల దానికి మీకు మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది. సో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు పోస్చరల్ చేంజెస్ అన్నది మనకు కనబడుతూ ఉంటుంది. అంటే మనం కూర్చునే విధానం బట్టి, స్పైన్ ఏ విధంగా ఉన్నదాన్ని బట్టి మనకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. కంపల్సరీగా పోస్చరల్ చేంజెస్ అయ్యి కనబడి కంటిన్యూస్ గా రాంగ్ పోస్చర్ లో అది ఉంటే ఫస్ట్ గా వీళ్ళకి కనబడేది మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటూ ఉంటాం. రెండోది నడు నొప్పి, లంబార్ స్పాండిలోసిస్ అంటాము. కొంతమందికి సయాటికా లక్షణాలు కూడా ఇవి వస్తూ ఉంటాయి. సో ఈ లక్షణాలు ఏ విధంగా మనం గుర్తించవచ్చు, ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకుని ఎప్పుడు మనం డాక్టర్ గారిని కలవాలి? సో యూజువల్ గా మనం వెన్నుపూస నిర్మాణం అది మనం గమనిస్తే మెడ దగ్గర నుంచి కింద నడుం వరకు మనకి 33 ఎముకలు ఉంటాయి. ప్రతి ఎముకకి ఒక స్పాంజ్ ఉంటుంది. స్పాంజ్ తర్వాత చేతులకి 2 నరాలు, కాళ్ళకి 2 నరాలు వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే వెన్నుపూసలో చేంజెస్ అయ్యి వస్తాయో, ఇంజరీ వల్ల అవ్వచ్చు, ఫాల్టీ పోస్చర్ వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు హెవీ వెయిట్స్ అయ్యి ఉండటం వల్ల, విగరస్ ఎక్సర్సైజెస్ అయ్యి చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అయ్యి అయినప్పుడు మనకి ఈ లక్షణాలు అయ్యి కనబడుతూ ఉంటాయి. వయసు రీత్యా కూడా ఎముకది అరిగిపోయినప్పుడు కూడా పెద్దవాళ్ళలో ఫ్రీక్వెంట్ గా ఈ లక్షణాలు అయ్యి మనకు కనబడుతూ ఉంటాయి. సో ఏ లక్షణాలు అయ్యి వస్తూ ఉంటాయి? సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ లో కానీ ఫస్ట్ మీకు నొప్పి అన్నది మెడ దగ్గర స్టార్ట్ అవుతుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నది ఆ నొప్పి నరం నొక్కటం వల్ల క్రమేణా భుజాల దగ్గర మనకి ఒక నొప్పి కింద ఏర్పడుతూ మూమెంట్ ఆఫ్ నెక్, అంటే నెక్ మెడ భాగం కదలిక స్టిఫ్ గా అయిపోతూ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ గా ఉండి నొప్పి అది రావటం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కంప్రెషన్ అది ఎక్కువగా ఉంది అంటే క్రమేణా అది తలపోటు కూడా దారితీస్తుంది. ఇది ప్రథమ లక్షణం కింద, అర్లీ సైన్ కింద మనం గమనించవచ్చు. క్రమేణా ఎప్పుడైతే ఈ యొక్క నరం ఇంకా ఎక్కువ నొప్పి పడుతుందో క్రమేణా అది చేతులకి వెళ్తూ ఉంటుంది. సో అప్పుడు తిమ్మిరి రావటం మొదలు పెడుతుంది. దీన్నే మనము సర్వైకల్ స్పాండిలోసిస్ మేజర్ లక్షణం అని చెప్తాం. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ లో పెయిన్ కిల్లర్స్ అయ్యి ఇస్తూ ఉంటాము, కానీ శాశ్వత పరిష్కారం అది ఉండదు. కానీ డాక్టర్ కేర్ హోమియోపతిలో ఇండివిజువలైజ్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తో మీకు శాశ్వత పరిష్కారం అది లభిస్తుంది. నమస్తే.